ఇక అస్వస్థకు గురైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావాల్సిన మెడిసిన్స్ ను అందజేశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే 5 కేసులు నమోదు కావడంతో ఆయన కేసుల్లో అయితే ఆయన ఇప్పటికే కూడా విజయవాడ జైల్లో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈయనపై మరో కేసు కూడా నమోదు అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై అయితే ఇప్పటికే పీటీ వారెంట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే బెయిల్ మంజూరయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో మా పీటీ వారెంట్పై మరో కేసు కూడా నమోదవడం, అదేవిధంగా చూసుకుంటే ఇదే సమయంలో చూసుకున్నట్టయితే కనుక వల్లభనేని వంశీ తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులను శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడడంతో అయితే కనుక ఈయన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించిన వెంటనే వైద్యులు అయితే హుటాహుటిని కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక వైద్య సేవలు కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ చాలా వెయిట్ తగ్గడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆయనకి ఆరోగ్య సమస్యలు మరిన్ని తలెత్తడంతో అయితే ఆయన పూర్తి స్థాయిలో కూడా అనారోగ్య పరిస్థితికి అయితే చేరుకున్నట్టుగా కూడా మనకి కలవస్తుంది. అయితే ఇప్పటికే వైద్యులు అయితే పూర్తి స్థాయిలో ఈయనకి వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా ఈయన ఇప్పటికే భారీగా బరువు తగ్గారని, దీనికి సంబంధించి భారీగా బరువు తగ్గారంటూ కూడా ఈయనకి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలోనే ఏదైతే కోర్టు ఆదేశాలతో ఇప్పటికే 2 సార్లు ఈయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా అనుకోకుండా ఈరోజు సంభవం ఏదైతే ఈ ఊపిరి తీసుకోవడంలో సమస్య ఏర్పడడంతో అయితే వెంటనే అక్కడ ప్రభుత్వానికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ వైద్యులందరూ కూడా ఇప్పటికే ఈయనకి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి ఇలాగ ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఇలాగ హాస్పిటల్లో జాయిన్ చేస్తారన్న మరుక్షణమే ఆయన అభిమానులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఈయనకి సంబంధించి బాగోగులను అడిగే పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. ఇక్కడికి ఇప్పటికే భారీగా జనసందోహం చేరుకోవడంతో అయితే ఇక్కడ కాస్తంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ఉన్నాయి. వల్లభనేని వంశీని అకారణంగా అన్యాయంగా జైల్లో పెట్టారంటూ కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకా మరో కేసు కూడా ఇప్పటికే పీటీ వారెంట్ జారీ చేయడంతో ఇప్పటికే 5 కేసుల్లో కూడా బెయిల్ మంజూరై విడుదలకు సిద్ధంగా ఉన్నారు. అయితే మళ్ళీ ఇదొక కేసు పీటీ వారెంట్పై రావడంతో అయితే దీని పిటిషన్ను స్వీకరించి దీన్ని కేసుగా పరిగణించినట్టయితే కనుక దీనికి మళ్ళీ బెయిల్ ఇప్పటికే బెయిల్ అయినప్పటికీ కూడా అయితే రేపు మళ్ళీ విడుదల కావాల్సినటువంటి వల్లభనేని వంశీ మళ్ళీ ఈ పీటీ వారెంట్ కనెక్ట్ అవడంతో అయితే మాత్రం జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి అయితే కనబడలేదు. ఇదే సమయంలో ఆరోగ్య సమస్య కూడా తలెత్తడంతో అయితే మాత్రం కాస్తంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని కూడా మనకి తెలియవస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాయుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటుగా పలువురు నేతలు ఉన్నారు. కాళేశ్వరంలో సీఎం దంపతులు సరస్వతి పుష్కరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సరస్వతి మాత విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ దంపతులు సప్తహారతులు వీక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ మమత. తెలంగాణలోని మరోసారి పుష్కరాలకు సంబంధించి ఈరోజు ప్రారంభం కానుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా కూడా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించిన కాళేశ్వరంలో జరిగేటటువంటి పుష్కరాలకు పూర్తి స్థాయిలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొదటిసారిగా కాళేశ్వరం దగ్గర జరిగేటటువంటి ఈ పుష్కరాలకు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పుష్కరాల్లో పాల్గొనడం మొట్టమొదటిసారి కుటుంబ దంపతులతో ఈ రోజు బేగంపేట విమానాశ్రయంలో సాయంత్రం బయలుదేరి అక్కడికి పూర్తిగా వారి పుష్కరాల్లో పాల్గొంటారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన పుష్కరాలు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ పుష్కరాలకు సంబంధించి అనేక నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి
అన్ని పుష్కర ఘాట్లను కూడా పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని చూసుకున్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పుష్కర ఘాట్లో ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కిట్స్ అయితేనేమి సంబంధించినటువంటి ఈత గజగాలు అయితేనేమి సంబంధించిన వారందరికీ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ పూర్తిగా భక్తులు తమ తమ భక్తులకు సంబంధించి అన్ని సౌకర్యాల నిమిత్తం అక్కడ ఘాట్ల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇబ్బందికరమైన వృద్ధులకు కూడా ఉంటారో వారికి కూడా వీల్ చైర్స్ తో పాటు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సమకూరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ పుష్కరాల ప్రారంభానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళనున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంలో తెలంగాణలో ఘనంగా నిర్వహించడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ పుష్కరాలకు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ పుష్కరాలకు ఒక ప్రాముఖ్యత ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి పుష్కరాలు జరుపుకుంటున్న క్రమంలో కూడా ప్రభుత్వము అన్ని అంగుళాలలోనే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే భూమి పూజలు అయితేనేమి సంబంధించినటువంటి సాంప్రదాయానికి సంబంధించినటువంటి నదీ పూజలు ఇప్పటికే చేయడం జరిగింది. ఈ పూజలతో పాటు ఎవరైతే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కూడా వాహనాలు అయితేనేమి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల ఫెసిలిటీస్ కూడా చేస్తున్నారు. రూట్ మ్యాప్ తో పాటు గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏ రూట్ నుంచి ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, ఆ రూట్ కి సంబంధించినటువంటి భక్తులు చేరాల్సినటువంటి ప్లేస్, అక్కడ నుంచి ఎండాకాలం తీవ్రత ఉండడంతో చలో పందిర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆ చలో పందిర్లోని కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి వారి ప్రయాణం వెళ్ళనున్నది. ఈ పుష్కర ఘాట్ లోని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పుష్కరాల సంబంధించినటువంటి విధి విధానాలు ఉంటాయో అక్కడ ఆ భక్తులు ఏ విధంగా పాల్గొనాలని కూడా ఒక రూట్ మ్యాప్ కూడా వేయడం జరిగింది మమత. ఇది తెలంగాణలో జరిగేటటువంటి సంబంధించిన కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ఎండోమెంట్ శాఖ ఏర్పాటు చేసినటువంటి పూర్తి సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకా సొంత జిల్లా కడపలో పలువురు వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తుండడం పట్ల ఆ పార్టీలో కలకలం మొదలైంది. ఇప్పటికే కడప నగర మేయర్ సురేష్ బాబు అవినీతి ఆరోపణలతో తన పీఠాన్ని కోల్పోవడంతో పాటు పదవికి రాజీనామా చేయగా తాజాగా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ చంద్ర ఇవాళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ సీఎంతో మాట్లాడించాలని 3 నెలలుగా కోరిన మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. అనుచరులు బంధువుల అభిప్రాయం మేరకు భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ విజయ. వైఎస్ఆర్సీపీ సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే బిగ్ షాక్ తగిలిందని అనుకోవచ్చు. అయితే కడప జిల్లాలో ఏదైతే మేయర్ పీఠం ఉందో దాన్ని కూడా సురేష్ బాబు అయితే గతంలో మేయర్ గా ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో అతని పైన సస్పెన్స్ వేట్ అయితే పడిందని అనుకోవచ్చు. అదే తరహాలో చూస్తే ఈ రోజు మైదుకూరులో కూడా మాచునూరు చంద్ర కూడా ఈ రోజు రాజీనామా చేయడం జరిగింది అనుకోవచ్చు. విజయ అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా అయితే సహకరించలేదనేసి కూడా ఈ రోజు మాచునూరు చంద్ర కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాచునూరు చంద్ర కావచ్చు, అదే విధంగా కడప విషయంకి వస్తే మేయర్ సురేష్ బాబు కావచ్చు. అయితే మేయర్ సురేష్ బాబు విషయంకి అయితే ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కుర్చీలాట అయితే మొదలైందని అనుకోవచ్చు. ఈ రోజు టీడీపీకి లైన్ క్లియర్ అని కూడా స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే ఏదైతే మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా కడపలో ఉన్నారో ఆమెకి కేవలం చైర్ ఇవ్వలేదనే కారణంతోనే ఈ రోజు మేయర్ పీఠకు కూడా హెసరు వేశారని కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది విజయ. అయితే ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే భారీ షాక్ తగిలిందని పూర్తి స్థాయిలో అయితే మనకు తెలుస్తుంది విజయ. థ్యాంక్ యూ కృష్ణ. అటవీ భూములను ఆక్రమించిన వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో భూమిని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి హాని కలిగించినట్లు నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఏపీ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తమ్ముడు తంబలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మపై కేసు పెట్టారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కింద పెద్దిరెడ్డితో పాటు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి. పద్మ, మొత్తం మీద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులని
పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీలో అధికారాన్ని అడ్డుపెట్టుకుంది. ఎందుకంటే అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రి, గనులు ఇట్లా అన్ని రకాలుగా సంబంధించినటువంటి శాఖలు ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా పెద్ద ఎత్తున అంటే మైనింగ్ ఇలాంటివి కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా ఆయన అనుచరులు కొట్టేశారనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్లనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నో ఎంక్వైరీలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మదనపల్లి ఫైల్స్ జగడానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే దాదాపుగా 2000 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్ భూములకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా దహనం చేశారు ఆయనకు సంబంధించిన అనుచరులు. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే తాజాగా గత 2 నెలల క్రితం పుంగళూరు నియోజకవర్గంలోనే మంగళంపేట ప్రాంతంలో దాదాపుగా 28 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, ఇదంతా కూడా గతంలో రైతుల భూమి అంటూ కూడా ఇప్పటి వరకు కూడా అంటే పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళు చెప్తున్నారు. అయితే రైతుల నుంచి కూడా మేము కొనుగోలు చేస్తామని, కానీ అవినీతి ఆరోపణలు లేదంటే ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన తర్వాత అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొత్తం 28 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని, అటవీ భూమిని, అది కాకుండా అటవీ భూమిని పూర్తి స్థాయిలో కూడా ఆయన స్వాధీనం చేసుకుని ఆ చుట్టూ కూడా కాంపౌండ్ వేసి మధ్యలో ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రకరకాల చెట్లు, మామిడి చెట్లని, ఇట్లా రకరకాల టేక్ చెట్లని, ఇట్లా రకరకాలుగా అక్కడ అంటే అక్కడ కూడా నాటడం జరిగింది. అయితే దాదాపుగా అంటే ఇన్ని వేల ఎకరాలకు సంబంధించిన భూమిని కనీసం ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం ఇవ్వాలంటేనే ఎక్కడ కూడా లేని పక్షంలో ఇన్ని వేల ఎకరాల భూమిని అంటే పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా డిమాండ్ రావడం జరిగింది. అందువల్లనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గత వారం రోజుల నుంచి కూడా అంటే నెల రోజుల క్రితం రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగానే పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలాన్ని చేరుకుని మొత్తం కూడా వాటికన్నీ సంబంధించి 28 ఎకరాలకు సంబంధించి బౌండరీస్ ని ఫిక్స్ చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్ గా కూడా అదంతా కూడా ప్రభుత్వ భూమి, అటవీ భూమి. ఈ 2 సెక్షన్ల కిందనే ప్రస్తుతానికి పెద్దిరెడ్డి పైన కేసులు నమోదు చేయడం జరిగింది. మరో 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాని తర్వాత ఛార్జ్ షీట్ కూడా కోర్టులో హాజరు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద పెద్దిరెడ్డికి, రామచంద్రారెడ్డికి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తమ్ముడు తమ్మలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి, వాళ్ళ సతీమణి, వీళ్ళ అందరిపైన కూడా చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి. భారత్లో యాపిల్ తమ ఉత్పత్తుల తయారీని విస్తరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో తాను ఈ విషయంపైన మాట్లాడానని, భారత్లో తయారీ కార్యకలాపాలను ప్రోత్సహించవద్దని సూచించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అమెరికాలోనే యాపిల్ ఉత్పత్తులు తయారవ్వాలన్నది తన ఉద్దేశమని స్పష్టం చేశారు. నిన్న టిమ్ కుక్తో తనకు చిన్న సమస్య వచ్చిందని, భారత్లో భారీగా ప్లాంట్లు నిర్మిస్తున్నారని, అలా భారత్లో నిర్మించవద్దని తాను చెప్పినట్లు ఖతర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ వెల్లడించారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని, అక్కడ అమెరికా ఉత్పత్తులు అమ్మడం చాలా కష్టమని ట్రంప్ అన్నారు. తమతో చర్చల అనంతరం యాపిల్ అమెరికాలో తయారీ కార్యకలాపాలను పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, అమెరికా వైఖరి ట్రంప్ వ్యాఖ్యలు తెలుస్తూ ఉంది. స్నేహపూర్వకంగా అమెరికా మనతో ఉందా, లేదా వాణిజ్యపరంగా లేదా ట్రేడ్ మార్కెటింగ్ ముఖ్య ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోతుంది. ఏదైతే పతార్లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడిన చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైతే ఆ ప్రసిద్ధ యాపిల్ కంపెనీ అనేది భారత్ స్థాపించబడడం ట్రంప్ ఇష్టం లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాణిజ్యపరంగా లేదా ఏదైతే నరేంద్ర మోడీ దేశ ప్రధాని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదానికి ట్రంప్ వ్యాఖ్యలో విఘాతం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? అర్ధరాజ్యం అంటే పెద్దల పాత్ర పోషిస్తూ మన పైన ఏదైనా ఆధిపత్యం చెలాయించడానికే లేదా అజామాక్యం చెలాయించడానికే ఎందుకు ఇలా వింత పోకడగా రెండు ఈరోజు దేశ ప్రజలను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే దేశము అంటే అన్ని రంగాల్లో ఎదగాలని మన భారతదేశం అర్ధరాజ్యంలో ఒక దేశంగా ఎదుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా ఏదైతే మన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఫోన్ లో మాట్లాడిందని, అదే విధంగా అంటే భారత్ లో ఎక్కువ శాతం మీరు ప్లాంట్ పెట్టి అక్కడ యాపిల్ తయారీ కేంద్రాలు పెట్టి చేసినట్లయితే అమెరికా వస్తువులను భారత్ లో అమ్ముకోలేమని, అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశాలలో భారత్ కూడా ఒకటని ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే సుంకాలు విధిస్తున్న దేశాలలో భారత్ ఒకటని చెప్తున్న నేపథ్యంలో అమెరికా సుంకాల పరిస్థితి ఏంటి? ఈ రోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అంటే భారత్ అగ్రరాజ్యం రావడం ఆర్థికంగా ఎదగరాదనే ఒక ఉద్దేశం అయితే ట్రంప్ వ్యాఖ్యలను బట్టి మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఈ
లేదా మొన్నటి మొన్న మనం చూస్తాం ఏదైతే కాల్పుల విరమణను ఆ కాల్పుల పాక్ భారత్ యుద్ధంలో కూడా కాల్పుల విరమణ నేనే చేశాను, నేను ఇక్కడ మధ్యవర్తిత్వం చేశాను, అందుకే కాల్పుల విరమణ చెల్లించాను. అయితే ఆ మాటల్లో విశ్వసనీయత లేకపోతే పెద్దన్నగా ఆయన చెప్పిన మాటలు కొన్ని గంటలు కూడా ఉండకుండానే ఏదైతే పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘించి మళ్ళీ కాల్పులకు దిగిన పరిస్థితి. అంటే ట్రంప్ తన వ్యాఖ్యలతో భారత్ లేదా ప్రతిదీ నేను చెప్తేనే భారత్ ఉంటుందని ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అందరినీ ఆందోళన కలిగించిన విషయం. ఇదే విషయంలో మొన్నటి మొన్న ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా మాట్లాడడం జరిగింది. ట్రంప్ మధ్యవర్తిత్వం ఎందుకు? భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ తనకు తాను అంటే ఇన్వాల్వ్ అవ్వడము, దీనిపై ప్రధానమంత్రి కావచ్చు, విదేశాంగ శాఖ మంత్రులు కావచ్చు ఎందుకు మాట్లాడలేదు? లోపాయికర ఒప్పందం ఏదైనా ఉందా? అంటే ట్రంప్ ఇలా తనకు తాను భారత్ లో ప్రతి అంశంలో ఎందుకు జోక్యం చేసుకుంటాడనే ఒక విమర్శ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఈ రోజు తాజాగా ఏదైతే అంటే గతంలో జరిగిన సమావేశంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ట్రంప్ ఏదైతే యాపిల్ కంపెనీ పునాదులు వేసుకోవడం ట్రంప్ ఇష్టం లేని పరిస్థితి. ఒకవేళ పునాదులు వేసుకునే యాపిల్ కంపెనీ ఇక్కడ భారత్ లో విస్తరిస్తే అంటే ఆర్థికంగా లేదా ట్రేడ్ మార్కెట్ పరంగా ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యే పరిస్థితి. అక్కడి పరిస్థితి వస్తే అంటే ఒకనొక సమయంలో భారత్ కూడా మా మాట వినే పరిస్థితి లేదని ట్రంప్ ఈ రోజే ఆలోచన చేసి కొంత ఆంక్షలు కుటుంబెత్తగా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితి ఎక్కడి దాకా వస్తుంది అని చెప్పిన మాటల్లో లేదా ఆ సీఈఓ ఏదైతే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్రంప్ మాటలకు లోబడి ఉపసంహరించుకుంటారా లేదా ప్లాంట్ తయారీ యథావిధిగా కొనసాగుతుందా లేదనేది వేచి చూడాలి. అంటే బసవరాజ్ మనం చూసుకుంటే ఇప్పుడు భారత్లో ఎందుకు ఈ రకంగా పెట్టకూడదు అనేసి అని చెప్పి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు చూసుకుంటే పాక్ విషయంలో కూడా భారత్ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకు ఈ ఊరికే ప్రతి దానికి భారత్ విషయంలో ఎందుకు ట్రంప్ వస్తున్నారు అనుకోవచ్చు? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు లేదా నేటి ప్రపంచ దేశాల్లో భారత్ అయితే అనవైన శైలిలో అంటే ప్రపంచానికి తీసుకుని వెళ్తున్న పరిస్థితి. అది విపత్తు కావచ్చు లేదా యుద్ధం కావచ్చు లేదా ఇతరత్ర ఎలాంటి ఒడిదుడుకులున్న ఎలాంటి సమస్య కనిపించినా కూడా ఆ భారత్ తరగతాన్ని తరలించుకొని ప్రపంచ దేశానికి తీసుకుని వెళ్తున్న పరిస్థితి. అంటే ఒకరి సహాయం కానీ ఒకరి అండగాని అడగని పరిస్థితిలో భారత్ ఈరోజు ఉండబట్టే ఏదైతే అగ్రరాజ్యం ఉనికిపడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. పాక్ భారత్ యుద్ధంలో అంటే మనం ఏదైతే ఆపరేషన్ సింధు ఏదైతే మొదలు పెట్టామో అక్కడ అన్ని అంశాల్లో మనం సక్సెస్ అయిన పరిస్థితి ప్రపంచానికి తెలిసింది. అంటే పాక్ చేసిన ప్రతి విఫలయత్నం కూడా పేరైన పరిస్థితి కనిపిస్తా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అంటే భారత్ ఒకరిని చేయించాల్సి అడగదు లేదా ఒకరి సహాయం అడగదనే ఒక ఉద్దేశము అగ్రరాజ్యం అమెరికాతో స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తనకు తానుగా ట్వీట్ చేయడము లేదా పాక్ నేను చెప్పాను కాబట్టి విన్నారన్నట్టు లేదా భారత్ కూడా నా మాట కాదు అనదు, నా మాట జవాదాటని ఇతర ప్రపంచ దేశాలకు చాటి చెప్పే ఒక ప్రయత్నంలో కాల్పుల విరమణ ట్వీట్ చేయడం జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి అమెరికా అధ్యక్షుడు అంటే డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక విచిత్రమైన వ్యక్తిత్వము. ఆయన ఏదో చెప్పినా కూడా అంటే కొంత మనము ప్రపంచ దేశాల్లో నాయకులు పరిశీలించినట్టయితే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వమే ఒక శైలిలో ఉంటుంది. కాబట్టి ఆయన ట్వీట్ చేయడం పట్ల లేదా ఇతరత్ర ఏది చేసినా కూడా ప్రపంచం అంతగా విశ్వసించే పరిస్థితి అయితే లేదు. బట్ ఏదైతే భారత దేశము అంటే ట్రేడింగ్ పరంగా లేదా వాణిజ్య పరంగా అంటే ఆర్థికంగా ఎదగడము ప్రపంచ దేశాలకు ఉనికిపడుతున్న పరిస్థితులు ఒకవేళ ఆర్థికంగా నిలదొక్కున్నట్టయితే అంటే అగ్రరాజ్యానికి కూడా ఏదో ఒక రోజు ఢీగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే ఇప్పటి నుంచే తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని లేదా అప్పుడప్పుడు ఆ కుటుంబెత్తగా ఆంక్షలు విధిస్తూ కొంత కట్టడి చేసే అంశంగా మనము రైట్. థ్యాంక్ యూ బసవరాజ్.